హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ 8 తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. ముందుగా నా ఈ రివ్యూస్ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. సో కన్ఫ్యూజన్ సంచాలక్స్ ఇద్దరు కూడా వాట్ ఎవర్ ఫస్ట్ చెప్పింది ఒక రూలు, చేసింది ఒక రూలు. ఫస్ట్ రీతు బాగా కన్ఫ్యూజ్ అయిపోయి ఫస్ట్ నిఖిల్ అవుట్ అంది, తర్వాత పవన్ డిమాండ్ 2 సార్లు అవుట్ అయ్యాడని తనూజ అక్కడ అబ్జెక్ట్ చేస్తుంటే మళ్ళీ ఆలోచించి లేదు లేదు వీళ్ళిద్దరిని డిస్క్వాలిఫై చేసేసిన నేను, తనూజ నువ్వే లిస్టు, ఓకే నువ్వే సేవ్ అంది. అంటే ఆయనకి 2 బాల్స్ ఉన్నా కూడా పాపం నిఖిల్కి హ్యాండ్ ఇచ్చింది. సరే రెండో రౌండ్కి నిఖిల్ ఇంకా సంజన డిమోని ముగ్గురు కొంచెం కలబడితే ఇంకా డిమోన్ బాగా ఆడతాడుగా తెలుసు కదా, ఇంకా అందులో వేసేసి ఇది చేసి వాట్ ఎవర్ ఏదైతే జరిగిందో సంజన అక్కడ లాస్ట్ వరకు ఉంది. సంజనకి రీతుకి బాగా అంటే బాగా గొడవైంది. బికాజ్ ఆఫ్ ఏంటంటే తన ఫెయిర్ లేదు సంచాలక్గా, నువ్వు ఫెయిర్ లేవు అని చెప్తానే ఉంది. మీరు గేమ్ ఆడండి, మీరు వెళ్ళండి ఆడండి అంటే అరే నా స్ట్రాటజీ నువ్వెందుకు చెప్తావు అంది. ఇది నాకు ఎందుకనో కరెక్ట్గా అనిపించింది సంజన విషయంలో. ఎందుకో చెప్తున్నా అంటే ఆర్గ్యుమెంట్లో ఓకే కొంచెం ఆర్గ్యుమెంట్ చేసింది అది చేసింది మనం పక్కన పెడితే వాట్ ఎవర్ ఇప్పుడు తన స్ట్రాటజీ ఏముందో తన గేమ్ ఆడుకుంటుంది కదా, నీకెందుకు? నువ్వు అక్కడ పవన్ డిమాండ్ ఫస్ట్ తనుజతో ఫేస్ వర్క్ వెళ్ళినప్పుడు ఆ లైన్ దాటి వెళ్ళిపోయాడు, బ్లూ బాక్స్ లైన్ దాటి వెళ్ళిపోయాడు. మనం చూసాం అది చాలా క్లియర్గా. అక్కడ తనుజ పుష్ చేయలే తొయిలా, అయినా తనుజ తోసేస్తే వెళ్ళిపోతాడా? బర్నీ అంత లాగితేనే బెడ్ మీద నుంచి కింద పడినాడు ఆపుకున్నాడు, తనుజ తోసేస్తే వెళ్ళిపోతాడు. లేదు, అక్కడ ఏం జరిగింది అంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ రన్నింగ్ చేసేటప్పుడు టక్మన్ బాక్స్ దాటి వెళ్ళిపోయినప్పుడు సరే నీకు ఫస్ట్ వార్నింగ్ ఇచ్చా లోపల రావచ్చు అనొచ్చు. అలాగే తర్వాత నిఖిల్ వెళ్ళిపోయాడు, నిఖిల్కి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చా లోపల రా అనొచ్చు. బట్ రెండోసారి నిఖిల్ వెళ్ళిపోయినప్పుడు నువ్వు అవుట్ అంది రీతు. కన్ఫ్యూజ్ అయిపోయింది ఇక్కడ. అందుకనే సంచాలక్గా ఒక రూల్ అనేది పెట్టుకోవాలి, మీరు లైన్ దాటితే నేను ఆ రౌండ్లోంచి మిమ్మల్ని తీసేస్తా, మీ దగ్గర తక్కువ బాల్స్ ఉన్నా కూడా అని చెప్పేసి ఉంటే అయిపోయింది. ఫస్ట్ రౌండ్లో పవన్ డిమాండ్ తీసేసి ఉంటే దేర్ ఎండ్స్ ద మ్యాటర్, అక్కడతో అయిపోయింది. మిగతా ముగ్గురు ఆడేవాళ్ళు కదా అక్కడ. కానీ ఒప్పుకోలే. అక్కడ ఫేవరెటిజం చూపించిందా అంటే 100% ఫేవరెటిజం చూపెట్టింది. ఖచ్చితంగా వీకెండ్ నాగార్జున గారు అడుగుతారు. ఇదే సంజన అడిగింది. సంజన అడిగినందుకు ఇక్కడ వరకు పెట్టుకుంది రీతు. మీకేం మీరు ఆడండి, ముందు మీరు ఎవరో నాకు చెప్పాలా, మీరు చెప్తే మేము ఇది చేసుకోవాలా? అప్పుడు చాలా మాటకి మాట మీరు లైవ్లో చూస్తుంటే భలేగా ఉండేది, మస్తు మజా వచ్చిండేది. సో మామూలుగా లేదు ఇద్దరి మధ్యలో. దాని తర్వాత నెక్స్ట్ టాస్క్ ఏదైతే జరిగిందో అక్కడ పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే అయింది ఇంచుమించు. సరే మనం 1 by 1 రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇది మొత్తం కూడా నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ప్రాసెస్. either అక్కడ రాజు రాణిలోంచి ఒకళ్ళు అవ్వచ్చు, కమాండర్లోంచి ఒకళ్ళు అవ్వచ్చు, ప్రజల్లోంచి ఒకళ్ళు అవ్వచ్చు. అది ఎవరు ఏంటి అనేది చెప్పలా. సో చెప్పనప్పుడు ఏంటి అంటే ఫస్ట్ కమాండర్గా ఉన్న వాళ్ళు ప్రజలతో పోటీ పడితే ఒక ప్రజలు స్వాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మేబీ రాజు రాణికి కూడా ఏమైనా టాస్క్ పెడతారు, ఛాలెంజెస్ పెడతారని మనం చూద్దాం. సో వాట్ ఎవర్ ఇక్కడ ఏంటి అంటే బిగ్ బాస్ డిసైడ్ చేస్తారు రాణులు ఎవరు రాజు ఎవరు అనేది. సో రాజులకి రాణులకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, మోర్ సేవ్ అయ్యే ఛాన్సెస్ అన్నాడు. అంటే మేబీ ఏమైనా సింగిల్ టాస్క్ ఉండొచ్చేమో ముగ్గురికి. సో కెప్టెన్ అయ్యే అవకాశం, ఇమ్యూనిటీ పొందే అవకాశం 2 ఉన్నాయి ఇక్కడ చూడండి. ఎవరికైతే ఈ వారం ఇమ్యూనిటీ అనేది వస్తుందో వాళ్ళు సేవ్ అవుతారు నామినేషన్ నుంచి, అలాగే కెప్టెన్ కూడా అయిపోతారు. అంటే నెక్స్ట్ వీక్ కూడా వాళ్ళకి ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అనమాట. సో మార్నింగ్ ఏంటంటే గెట్ ఫర్ ద డే అనే ఒకటి వచ్చేసరికి పాపం అందరూ ఫ్యామిలీ వీక్ అనుకుని చాలా సంబరపడిపోయారు. బట్ ఫ్యామిలీ వీక్ కాదనమాట. నెక్స్ట్ ప్రజల కింద ఉన్న బ్యాచ్లో నాకు కొన్ని ఇది ఉన్నాయి. ఏంటంటే ముందు కళ్యాణ్ని అలాగే దివ్యాని రీతుని రాజు రాణుల కింద ప్రకటించినప్పుడు కమాండర్ కింద మేము ఎలా నిరూపించుకోవాలి ఏంటి అనేది కొంతమంది మాత్రమే చెప్పగలిగారు తప్ప అక్కడ గౌరవ్ ఏమి అంత ఇంప్రెసివ్గా ఏం మాట్లాడాల. అసలు ఏ కోసైనా టాస్క్లో లేడనే అనిపించింది నాకు. గౌరవ్ ఎక్కడో సమ్మర్ తన పని తను చేసుకుంటూ ఏదో తన పాట తను పాడుకుంటూ ఉన్నాడా అని అయితే నాకు అనిపించింది. మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీళ్ళు ఖచ్చితంగా కాదు. అక్కడ నిఖిల్ డిమాండ్ పవన్ ఇద్దరిని ఫస్ట్ ఎంచుకున్నారు. ఆ తర్వాత
సంజన తనుజని ఎంచుకునేటప్పుడు పక్క నుంచి ఇమానియాలో కౌంటర్ వేసాడు, స్త్రీల కోటాలో ఎంచుకున్నారా అని. స్పాట్లో వెళ్ళేస్తాడబ్బా ఉన్నట్టుండి, మంచి కామెడీ. ఆ తర్వాత ఇంకా ఆ దివ్య హెడ్ మసాజ్ అడిగింది బర్నీని. అది అడిగినప్పుడు మధ్యలో సుమన్ ఉండాలి, నాకు కొంచెం వీపుగా నొప్పడుతుంది ఇలా అనుకుంటే సుమన్ ఉండాలి అనేసరికి అక్కడ సుమన్ వచ్చాక కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి అనేది. సో మామూలు కామెడీ కాదు, మంచి కామెడీ అనిపించింది నాకైతే, బాగా నవ్వు వచ్చింది. సుమన్ ఈరోజు పర్టికులర్గా సుమన్ భలే నవ్వించాడు. ప్లస్ చాలా స్పోర్టివ్గా కూడా ఉన్నాడు. అసలు అంత స్పోర్టివ్గా సుమన్ ఎలా ఉన్నాడా అనిపించింది. అందుకనే మీకు సుమన్ శెట్టిని బాగా లైక్ చేస్తున్నారు అందరూ కూడా. 100% ఎందుకు ఇచ్చారు, ఇదిగో ఇలాగే ఉంటాడు, ఖచ్చితంగా తన వరకు వస్తే మాట్లాడతాడు, ఏదైనా కూడా తన ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా మాట్లాడుకుంటాడు, లేదా వేరే వాళ్ళతో తనకు ప్రాబ్లం అయినా కూడా మాట్లాడతాడు, టాస్క్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మాట్లాడతాడు. సో నెక్స్ట్ ఇంకా ఛాలెంజెస్ వచ్చినాయి. ఛాలెంజెస్ రీతు కొద్దిగా అక్కడ అయితే పార్షియాలిటీ చూపెట్టింది పవన్ డిమోన్కి. ఇదైతే మనం పక్కా ఖచ్చితంగా అనుకున్నాం మనం. ఇక ఇంకొకటి చెప్తా చూడండి, తనూజపై యాక్చువల్గా బీబీ ఒక ఆర్డర్ వేసాడు. ఏంటంటే వాళ్ళు పాపం రాజు రాణి వాళ్ళు ప్లేట్లు కడుక్కున్నారు, ఇది మేబీ టెలికాస్ట్ అయింది లేదో తెలీదు, ప్లేట్లు కడుక్కుంటే బీబీ ఆర్డర్, తనూజ వాళ్ళ ప్లేట్లు వాళ్ళు కడుక్కోవడం కరెక్టేనా, ప్రజల చేత కదా కడిగించాలి, కమాండర్గా మీరు ఎందుకున్నారని. అది తనుజకే ఎందుకు చెప్పాడు, అక్కడ 4 కమాండర్లు ఉన్నారు కదా బిగ్ బాస్, ఎందుకు అంత మీకు తనుజ అంటే ప్రేమ అనేది నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ ఆ బొట్టల గేమ్ బాల్స్ గేమ్లో అయితే రీతు పార్షియాలిటీ, లాస్ట్కి ఇంకా సంజనానే ఉంటుంది, ఆమె డిసైడ్ అయిపోయింది నేనే ఉంటా, ఓకే నేనే ఆడతా పో అని. బట్ ఆ ఛాలెంజ్ ఏదైతే ఆడిందో, నెక్స్ట్ దీనికే వద్దాం మనం. పవన్ కళ్యాణ్ ఎందుకు చెప్తానంటే చాలా మటుకు ఫస్ట్ ఏమన్నాడంటే, సంజన అయితే నోరేసుకుని పడిపోయింది, అది వేరే విషయం. సంజన సుమన్ శెట్టిని ఎంచుకోవడం అనేది కొంచెం నాకు ఎందుకనో కాస్త ఈజీగా గెలవచ్చా అని ఎంచుకుందా, లేదంటే వేరే అక్కడ ఇమ్మోనియల్ని ఎంచుకుని ఉండుంటే మేబీ ఒకవేళ సంజన ఓడిపోయి ప్రజల కింద వెళ్ళిపోయినా కూడా అక్కడ ఇమ్మోనియల్ కమాండర్ అయ్యేవాడు కదా. అంటే నువ్వు ఎవరికైతే ఫేవర్ చేయాలనుకుంటున్నావు వాళ్ళని ఎంచుకోవచ్చు కదా, నువ్వు ఓడిపోయినా పర్లేదు కదా. బట్ కానీ సుమన్ శెట్టిని ఎంచుకుంది, ఆ టవర్ టాస్క్ కొంచెం హైట్ అడ్వాంటేజ్ అవుతుంది మేబీ అనుకుని ఉండొచ్చు. బట్ సుమన్ శెట్టి ఆడాడబ్బా, పల్లెగా ఆడాడులే, ఇట్లా ఎగరేసాడు, అది ఇలా వెళ్ళి చక్కమని కూర్చుంది. ఇంకా రిస్క్ చేయొద్దు, ఇంకోటి వేయద్దు, ఎందుకంటే సంజనాతో ఈక్వల్ అయిపోయాం కాబట్టి. అయితే అక్కడ కొంచెం ఇలా ఉన్నాయి కదా, ఇలా పక్కకున్నాయి, ఇలా పక్కకున్నాయి, 2 పక్కకున్నాయి, మిగతా అన్ని 4 కరెక్ట్గానే ఉన్నాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ చాలా వెరీ క్లియర్గా, మీరు మళ్ళీ వెళ్ళి ఎపిసోడ్లో చూడండి, ఫస్ట్ 3 బేస్మెంట్ కరెక్ట్గా ఉంటే చాలు, మిగతా ఎలాగున్నా సరే అస్తవ్యస్తంగా ఉన్నా మీరు ఇసిరేయండి అన్న, మీకు హైట్ ఉండదు కాబట్టి నేను ఎలా ఉన్నా నేను కన్సిడర్ చేస్తా అన్న వ్యక్తి ఆ తర్వాత సరిగ్గా లేకపోయేసరికి ఇద్దరిది ఈక్వలే, నేను సంజనాకి ఇస్తా, సంజన చాలా స్ట్రాంగ్గా ఉంది, నా డెసిషన్ నాది అన్నాడు. ఇది ముందే చెప్పాలి కదా అని తనూజ ఫైటింగ్, రీతు ఫైటింగ్, దివ్య ఫైటింగ్. నిజం, ఇది ముందే చెప్పాలి కదా నాయన, ఎందుకు నీకు కన్ఫ్యూజను? ముందు చెప్పుంటే అయిపోయేది కదా, ఆడపిల్లలు నీ మీద అరిసేవాళ్ళు కాదు కదా. సో అక్కడ డ్రా అయింది బిగ్ బాస్, మీరు ఎక్స్ట్రా టైం ఇచ్చి గోంగు మోగిస్తే మళ్ళొక్కసారి నేను వీళ్ళతోనే ఆడిస్తా అంటే అయిపోను అక్కడితో. మళ్ళీ నెక్స్ట్ ఇసిరితే పడుతుందని గ్యారంటీ లేదు కదా, అక్కడ సంజన కూడా ఇసిరింది పడింది. సో మళ్ళీ గాంగ్ మోగిస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టేవాడు చక్కగా, లేదంటే గ్రేస్ పీరియడ్ ఒక టైం ఇచ్చేవాళ్ళు, ఇంకొకటి ఎవరైనా దీని మీద నిర్మిస్తే ఇస్తాం అని కూడా అనొచ్చు. అక్కడ డ్రా అయిందని బిగ్ బాస్ చెప్పేస్తే ఆయనే చూసుకునేవాడు ఏమవుతుంది అనేది. అక్కడ అలా కాకుండా సంజన గెలిచిందని చెప్పేసరికి అక్కడ మండింది. తనూజ ఫెయిల్ సంచాలక్, నువ్వు ఫెయిల్ సంచాలక్ అనేసరికి మనవాడికి బాధేసింది అనమాట. సో అక్కడ బాధేసి ఒక మూల కూర్చుని ఉన్నాడు. అప్పుడు సుమన్ శెట్టి అయిపోయింది ఏదో అయిపోయింది, వదిలే బ్రదర్, ఓడిపోయిన నాకే లేదు, నువ్వేంటి 100 సార్లు చేసుకుంటావు, వాట్ ఎవర్ అయిపోయింది వదిలే, ఫర్గెట్ ఇట్ అన్నాడు. అబ్బా మళ్ళీ అనిపించింది సుమన్ శెట్టి నువ్వు సూపర్ అంటే సూపరు, చాలా బాగా ముందే చెప్పు. అయితే ఇక్కడ రూల్ ముందే చెప్పాలి కదా, అది నచ్చలేదు, అంతేగాని అక్కడ డెసిషన్ నచ్చలేదు కాదు.
చాలామంది అనుకుని ఉండొచ్చు డెసిషన్ నచ్చలేదు, కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బాగా ఆడుకున్నారు, అట్లా అది కరెక్ట్ కాదు అని అనుకుని ఉండొచ్చు. కానీ బట్ అక్కడ కళ్యాణ్ ఇచ్చిన జడ్జిమెంట్ని ఏం తప్పు పట్టలేదు, కానీ ముందే ఈ రూల్ చెప్పుంటే కరెక్ట్గా ఉండాలి షేప్ అప్ అని, అక్కడితో అయిపోయేది కదా అనేది వాదన. సో మరి మీకేమనిపించింది ఈ ఎపిసోడ్ అనేది కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.